సరేనా? నేను ఆ పదాలు ఏంటి అనేది క్వశ్చన్ అడుగుతాను, ప్రశ్నలు అడుగుతాను, దానికి మీరే వచ్చి సమాధానం చెప్పాలి. రాజేష్ రానన్నా ఇది పట్టుకుని నేను అడిగిన ప్రశ్నకి బాగా ఆలోచించి సమాధానం చెప్పు. ఓకేనా? మనం ఇంటి దగ్గర తయారయ్యి అద్దంలో చూసుకుని దేనికి సంతోషపడతాం కదా. స్కూల్కి వచ్చేటప్పుడు, బయటికి వెళ్ళేటప్పుడు తయారయిన తర్వాత అద్దంలో చూసుకుని దేనిని చూసుకొని సంతోషపడతాం? అందం. వెరీ గుడ్. యుగోనానా అందం. చూశారు కదా పిల్లలు, రాజేష్ ఏం చెప్పాడు? అందం. తర్వాత లక్ష్యప్రియ రామ్మ ఈ అందం అనేటటువంటి పదానికి మనం ఊత పదంగా వాడేటటువంటి పదం ఏంటి ఆలోచించి చెప్పు. వెరీ గుడ్, చందం. వెరీ గుడ్, చందం. ఇంకొకళ్ళని పిలుద్దామా ఇప్పుడు? సంఘమిత్ర రామ, మనం అన్ని విషయాలు, చదువుకు సంబంధించిన విషయాలు, వైద్యానికి సంబంధించిన విషయాలు అన్నీ వేటి నుంచి నేర్చుకున్నామని పూర్వీకులు చెప్పారు అని క్లాస్లో చెప్పాను కదా ఇంతకు ముందు. ఏంటది? వెరీ గుడ్, వేదం. వేదం, వేదం. పిల్లలు వేదాలంటే తెలుసు కదా మీకు? ఏంటి వేదాలు చెప్పండి? వెరీ గుడ్. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం. నెక్స్ట్ సౌమ్యశ్రీ రాధన్న. మనకి ఏం శ్రవణానందకరము అనే పదం నేను చాలా సార్లు చెప్పాను కదా. శ్రవణానందకరము అంటే అర్థం ఏంటి? ఏమి వింటే మనం సంతోషపడతాము? నాదం. వెరీ గుడ్. నెక్స్ట్ నాదం రాయు. నాదం. నాదం అంటే ఇంకో పేరేంటి పిల్లలు? సంగీతం. నెక్స్ట్ మహేంద్ర రామ్మ. మనం ఎండలోకి వెళ్ళామనుకో, ఎండలో నుంచి వచ్చేసరికి మన శరీరం అంతా దేనితో తడిచిపోతుంది? స్వేదం. స్వేదం రాయమా. స్వేదం. వెరీ గుడ్, స్వేదం. స్వేదానికి ఇంకో పేరేంటి పిల్లలు? చెమట. వెరీ గుడ్. మనం ఎండలోకి వెళ్ళేటప్పుడు మనకి చెమట పట్టేస్తుంది కదా, పట్టిన దానిని ఏమని పిలుస్తాము? స్వేదం. నెక్స్ట్ భాస్కర్ రానా. ఎండలో నుంచి వచ్చి చెమటలతో వచ్చి లోపల కూర్చొని ఉంటే మన అక్కలో, చెల్లెళ్ళో, తమ్ముళ్ళో మనల్ని వచ్చి బాగా ఇరిటేట్ చేశారనుకోండి, మనకు వచ్చేదేంటి? వెరీ గుడ్ బాయ్, క్రోధం. 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 నెక్స్ట్ ఎవరిని పిలుద్దాం? కరణ్. కరణ్ రామ్మా. ఏమి చేయడం వల్ల మహాభారత యుద్ధం జరగడానికి కారణమైంది చెప్పు? జోదం. ఎవరు ఆడారు జోదం? పిల్లలు చెప్పండి. జోదం ఎవరు ఆడారు? పాండవులు, కౌరవులు. పాండవులు, కౌరవులు జోదం ఆడటం వల్ల ఏం జరిగింది? మహాభారత సంగ్రామమే జరిగింది అనమాట. అందుకే జోదం ఆడొచ్చా? జోదం ఆడొచ్చా? జోదం ఆడడం వల్ల ఏం జరుగుతుంది? రాజ్యాలు నాశనం అయిపోతాయి. నెక్స్ట్ ఎవరు చూద్దాం? మనశ్రీ. మనశ్రీ రామ్మ. కౌరవులకి ఏమి ఎక్కడం వల్ల జోదం ఆడారు? వాళ్ళకి జోదం ఆడాలనే కోరిక దేని వల్ల వచ్చింది? మదం. వెరీ గుడ్, మదం. యదం కాదు నాన్న, మదం. మాకి ఈస్తున్నాయి వీడియోలోనే. మదం. మదం అంటే ఏంటమ్మా అర్థం? కౌరవులకి గర్వం ఎక్కువైపోవడం వల్ల మదం వచ్చి జోదం ఆడారు. జోదం ఆడటం వల్ల పాండవులు ఎవరిని కోల్పోయారు?
తన భార్యను కోల్పోయారు, ద్రౌపదిని కోల్పోయారు. దానివల్లే కదా యుద్ధం జరిగింది. అంటే మనకి విలువైనటువంటి విషయాలన్నీ మనం జోదం ఆడటం వల్ల కోల్పోతాం అన్నమాట. ఇప్పుడు అర్థమైంది కదా, అందుకనే జోదం ఆడకూడదు. నెక్స్ట్ చివరి ఎవరు వస్తారు ఇక? శ్రీహారిక. శ్రీహారిక నువ్వు చెప్పమ్మా. ఈ క్రోధం వచ్చి ఈ జోదం ఆడి ఇవన్నీ కోల్పోయిన తర్వాత వాళ్ళకి లేదా మనకి ఇలాంటి విన్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలని అనిపిస్తుంది? ఎక్కడికి వెళ్ళాలని అనిపిస్తుంది? దేవాలయానికి వెళ్ళి మనం అక్కడ ఏం ధరిస్తాం? గంధం. గంధం రాయు. గంధం. నువ్వేనమ్మా. మనస్వి రామ. వినయ్ నువ్వు రామ్మా ఈసారి. ఇప్పటి వరకు మనం ఒక ఆట ఆడుకున్నాం కదా, తెలుగు పదాలతో ఆడే ఆట. అదే కదా మనం ఆడుకున్న ఆట. ఇందులో నీకు తెలిసిన పదం దమ్ తోటి పూర్తయ్యేటటువంటి పదం ఏముంది చెప్పు? పదం. వెరీ గుడ్. పదం. పదం. ఇగో నాన్న చూశారు కదా నాన్న. ఇప్పుడు ఒక దమ్ అనేటటువంటి అక్షరంతో మనకి ఎన్ని తెలుగు పదాలు వచ్చాయో, అలా అలో ఉండేటటువంటి ప్రతి అక్షరంతో ఎన్నో వందల పదాలు వస్తాయి. అదే తెలుగు భాషతో మనం ఆడుకునేటటువంటి ఆట, తెలుగు పదాలతో మనం ఆడుకునేటటువంటి ఆట. చూడండి, అందం చందం, వేదం నాదం, స్వేదం క్రోధం, జోదం గంధం, పదం.